హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్కి మనకి ఫ్యాబ్రిక్ కావాలండి. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంటుందన్నమాట బ్యాంగిల్స్ చేసుకోవడానికి. సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే జారిపోతుందన్నమాట. నేనైతే కాటన్ ఫ్యాబ్రిక్నే ప్రిఫర్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఎలా అయినా ఉండొచ్చండి. ఫ్లవర్స్ డిజైను, లైన్స్ జిగ్జాగ్గా ఎలా ఉన్నా ఓకే, మనం చేసుకునే తీరులో ఉంటుందన్నమాట. సో ఎలాంటిదైనా తీసుకోండి. సో కలంకారీ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో నేను మీకు దాంతో కూడా ఒకటి చేసి చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్కి నాకు ఫ్యాబ్రిక్ గ్లూ అవసరం అవుతుంది. సో నేను గ్లూ తీసుకున్నాను. అలానే సీజర్, ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడానికి బ్యాంగిల్ ప్లాస్టిక్ అనమాట. సో ఇది మనకి అన్ని ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్లో ఉంటుందండి. 20 రూపీస్ అలా ఉంటుందన్నమాట ఆ బ్యాంగిల్ అంతే. సో ఫస్ట్ మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలో అది డిసైడ్ చేసుకోండి. సో ఆ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని చేద్దాం. నేను ఇక్కడ మీకు రెండు చూపిస్తాను, కలంకారీ బ్యాంగిల్, నార్మల్ ఫ్యాబ్రిక్ రెండు చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నది దీని మీద వైట్ లైన్స్ ఉన్నాయండి, సన్నటి లైన్స్. సో ఆ లైన్స్ స్ట్రైట్గా వేస్తే బాగుంటుందా లేకపోతే డయాగ్నల్ షేప్లో వేస్తే బాగుంటుందా అని ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా నేను క్లాత్ని కట్ చేసుకుంటాను. సో నాకైతే డయాగ్నల్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుందండి. సో స్ట్రైట్గా అంటే నార్మల్గానే ఉంటుంది కదా, సో డయాగ్నల్ లైన్స్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో నేను డయాగ్నల్కి ఫిక్స్ అయిపోయి దాన్ని అలా ఫ్యాబ్రిక్ని అలా కట్ చేసుకుంటాను అనమాట. డయాగ్నల్ కావాలి కాబట్టి మనకి ఇది మనం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అదే నార్మల్ అనుకోండి, స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒకసారి మొత్తం మెజర్మెంట్స్ ఒకసారి ఎంత క్లాత్ సరిపోతుందో అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలానే దాని లోపలికి ఫోల్డింగ్కి తగ్గట్టుగా మనం కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. సో నేను జస్ట్ మార్క్ చేసుకుంటున్నాను నాకు ఎంత కావాలి అని. సో లోపల ఫోల్డింగ్కి సరిపోయేటట్టుగా కొంచెం అటు ఇటు కొంచెం ఎక్కువే వదిలేసి నేను మెజర్ చేసుకున్నానండి. సో ఇలా మెజర్ చేసుకొని మనం కరెక్ట్ డైమెన్షన్స్ తోటి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి, చాలా లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి సిజర్ తోటి. సో మీరంత పర్టికులర్గా ఏమీ వంకర్ టింకర్ లేకుండా కట్ చేసుకోవాలి అంత ఇదేం అవసరం లేదండి, నార్మల్గానే కట్ చేసేసుకోండి. సో ఇంత స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ అయితే మనకి సరిపోతుందన్నమాట. ఇది కొంచెం క్లాత్తోనే మనం ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉండింది కదా, దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను. సో ఈ క్లాత్ అయితే సరిపోతుంది. సో ఒకసారి పెట్టుకొని చూసుకున్నాను, ఓకే సరిపోయింది. నాకు ఇంకేం ఎక్స్ట్రా ఏమని అనిపించలేదు. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తుంది. సో అది కూడా నీట్గా ఫినిషింగ్ కోసం నేను కొంచెం కూడా కట్ చేసుకుంటున్నాను. సో జస్ట్ ఎంత కట్ చేసుకోవాలో జస్ట్ ఒక మార్క్ చేసుకున్నాను. సో అక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. సో చూసారా ఎంత చిన్న స్మాల్ పీస్, ఇంత స్మాల్ ఫ్యాబ్రిక్ తోటి బ్యాంగిల్ అంటే చాలా, అసలు అది చాలా బాగుంటుందండి. బ్యాంగిల్ డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒక బ్యాంగిల్ని. సో బ్యాంగిల్కి మొత్తం గ్లూ అప్లై చేసేసేయండి పైన. ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా చేస్తుందన్నమాట. ఇలా గ్లూ మనం పైన మొత్తం రబ్ చేసేస్తే
సో నేను పైన గ్లూ పూసి మొత్తం రబ్ చేసేస్తున్నాను. ఎక్కువ ఏం పూయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా పూస్తే చాలు. చూసారా నేను ఎంత లైట్గా పూస్తున్నానో. సో అలా లైట్గా పూస్తే చాలు. సో అలా చేతితో మొత్తం రబ్ చేసేసేయండి. సో ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది బ్యాంగిల్ మీద ప్లేస్ చేసి కొంచెం ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేసేసిన తర్వాత మనం ఇన్సైడ్ ఏమన్నా కార్నర్స్ అంటుకోకపోతే అక్కడ కూడా గ్లూ తోటి అప్లై చేసేద్దాం. అలా గ్లూ తోటి ఫినిషింగ్స్ నీట్గా ఇచ్చుకోవాలన్నమాట. ఏదైనా ఫినిషింగ్ బాగుంటేనే బ్యాంగిల్కి లుక్ వస్తుంది. మనం ఫినిషింగ్ కనుక కరెక్ట్గా ఇవ్వకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటుందండి బ్యాంగిల్. సో ఇప్పుడు మనం అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫోల్డ్ చేసుకోవాలంటే లోపల సైడ్ కూడా గ్లూ అప్లై చేసుకోవాలి. సో నేను అలా మొత్తం గ్లూ అప్లై చేస్తున్నాను. సో గ్లూ అప్లై చేసిన తర్వాత లైట్గా అలా ప్రెస్ చేయండి. సో వన్ సైడ్ అయితే అయిపోయింది బ్యాంగిల్. సో నెక్స్ట్ సైడ్ కూడా అట్లానే మనం గ్లూ అప్లై చేసుకొని అది కూడా అట్లానే ప్రెస్ చేసుకుందాం. సో నెక్స్ట్ సైడ్ కూడా అప్లై చేసేసాను. సో దీన్ని కూడా మనం జస్ట్ లోపలికి అలానే ప్రెస్ చేసేసుకుందాం. కొంచెం టైట్గా పెట్టండి, బ్యాంగిల్ని లూజ్ రానియొద్దు ఎక్కడ. సో ఇలా అప్లై చేసేసుకోవడమే. సో చూసారా బ్యాంగిల్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా. జస్ట్ ఎంతో టైం పట్టలేదండి, చాలా తక్కువ క్లాత్ తోటి చాలా తక్కువ టైం తోటి రెడీమేడ్గా మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీకు ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుందండి, క్లాత్ చినిగిపోయేదాకా అలానే ఉంటుంది. కాకపోతే ఈ బ్యాంగిల్స్ని మనం వాష్ చేసేటప్పుడు అట్లా వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. బ్యాంగిల్ వేసుకొని అలా వాటర్లోకి వెళ్ళకుండా ఉంటే మంచిగా ఉంటుంది, ఎక్కువ డేస్ ఉంటుంది అన్నమాట. సో చూసారుగా ఎంత అందంగా ఉందో. ఇది చూస్తేనే ఇంత బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్ తోటి చేద్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర ఓల్డ్ బ్యాంగిల్ స్టోన్స్ బ్యాంగిల్ అనమాట, దానికి స్టోన్స్ అన్నీ పోయినాయి. సో నేను అనుకుంటున్నాను ఇలా కలంకారీ డిజైన్ తోటి ఒక ట్రై చేస్తే బాగుంటుంది అని. సో నేను అట్లానే ఒక కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగానే గ్లూ అప్లై చేసి ఫ్యాబ్రిక్ని దానికి అంటిస్తానండి. ఇలా ఫ్యాబ్రిక్ని స్టిక్ చేయాలి మనం. సో ఇలా స్టిక్ చేసుకొని గ్లూ తోటి మొత్తం కవర్ చేసేసుకోవాలి. సో ఇలా లోపలికి బాగా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు లోపల ఏ బ్యాంగిల్ ఉందో కూడా తెలీదు, కానీ పైకి మాత్రం చాలా మంచి ఫేవరెట్ బ్యాంగిల్ అయితే తయారైపోతుంది. సో చూసారా ఎంత బాగుందో ఈ బ్యాంగిల్. ఓల్డ్ బ్యాంగిల్తో చేసిన లుక్కే లేదు కదండి. సో ఇలా మీరు ఓల్డ్ బ్యాంగిల్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట, వేస్ట్ కానికుండా. సో ఇలా మనం తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ మనం చేసుకునే ఫ్యాబ్రిక్ క్లాత్ కటింగ్ వచ్చి ఫ్లవర్స్ అవన్నీ బాగా ఎలిగెంట్గా కనిపించేలాగా చూసుకొని కట్ చేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా బాగుంటుందన్నమాట. సో ఇలా నేను ఈ బ్యాంగిల్స్ 2 తయారు చేసేసానండి. సో ఇలానే నేను ఇంకా చాలా బ్యాంగిల్స్ తయారు చేశాను. సో చూసారా, ఇది కనుక మనం కలంకారీ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇలా లావ్ బ్యాంగిల్సే కాదండి, సన్న బ్యాంగిల్స్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే చాలా ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఈ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది బాగుందా లేదా అని. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.